వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదే కబీరం. ప్రతి మనిషి కూడా అప్పుల్లో ఉన్నానండి, మరి ఈ అప్పుల బాధ నుంచి నేను ఏ విధంగా బయటపడాలండి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి 10,000 రూపాయల జీతం దగ్గర నుంచి ఒక 4-5 లక్షల రూపాయల జీతగాళ్ళు కూడా అప్పులు అనేటటువంటివి తప్పవు. దీనికి కారణం కుజుడు. ఆ కుజగ్రహము మనకి మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశం జరుగుతోంది. అదేవిధంగా మేషరాశికి స్వక్షేత్రగతుడై మరి 11 మే 2026 సంవత్సరం రోజున ప్రవేశిస్తాడు. అలాగే ఆదాయాలు కనుక మనకు బాగా పెరిగినట్లయితే, వ్యాపార అభివృద్ధి మనకు బాగా పెరిగినట్లయితే మనకి ఈ అప్పుల బాధల నుంచి మనం బయటపడచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే, మీకు ఆదాయాలు ఎంత బాగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు కూడా మీకు తెలియకుండా ఖర్చులు అయిపోవడం అనేటటువంటిది సంభవిస్తూ ఉంటుంది. బంధువుల వల్ల, పరివారం వల్ల, లేకపోతే విందు వినోద కార్యక్రమాల వల్ల, వేరే వేరే ఊర్లు, హనీమూన్లు, తర్వాత తీర్థయాత్రలు, ఈ రకంగా ఏదో రకంగా మరి బంధువుల పెళ్ళిళ్ళు, తర్వాత ప్రతిదానికి వెళ్ళడం, ఈ రకంగా మరి ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇది అనివార్యం. అటువంటి ఏ కారణంగా వస్తుందంటే గురుడు యొక్క వ్యయస్థితి కారణంగా కొన్ని స్థానాల్లో గురుడు ప్రవేశించడం ద్వారా మనకి ఈ అధిక అనవసరమైనటువంటి వ్యయం మనకి కలుగుతూ ఉంటుంది. మనకు అటువంటి గురుడు కర్కాటక రాశిలోకి మరి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించడం జరుగుతుంది. అది 31/10/2026 సంవత్సరం వరకు ఉంటుంది. మరి ఏమండి, మాకు ఇప్పుడు 15 లక్షలు, ఒక 20 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయండి. ఇవి అన్నీ చిన్న సైజు వాళ్ళ కోరికలు. ఇవి తీర్పోవాలా? దీనికి ఏదైనా సరే ఒక మంత్రం ఇవ్వండి, ఒక యక్షిణి మంత్రం ఇవ్వండి, లేకపోతే చక్కగా తొందరగా వచ్చేటటువంటి ఒక ఉపాయము. ఈ మధ్యకాలంలో రెమెడీస్ అందరూ చెప్పడం వల్ల పాపం ఆ రెమెడీస్ వల్ల తొందరగా మీకు ఫలితాలు వస్తాయేమో అనేటటువంటి ఆశతో ప్రతి ఒక్కళ్ళు కూడా రెమెడీస్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అసలు మీ జాతకం ఏమిటి? మీ జాతకంలో ఇదంతా కూడా గోచారం అంతా కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటిది. నాసా మనకి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది పైన ప్లానెట్స్ ఎలా తిరుగుతున్నాయి, గ్రహాలు అనేటటువంటివి. దాని లైవ్ రిపోర్ట్స్ని చూసి మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను మనం చూసి చెప్పినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడు అప్పులు తీరతాయి, ఎప్పుడు ఏంటి అన్నది. మీరు దాన్ని చాలా వెరీ క్యాజువల్గా తీసుకోవడము, ఫోన్ ఉంది కదా అని కొట్టేసేయడము, మామూలు జ్యోతిష్కులకు కొట్టేసినట్లు కొట్టేసి నా ధనుసు రాశి అండి బాగుంటుందండి అట్లా అడగకూడదు. అలాగే నా అప్పులు తీరిపోతాయండి, నాకు ఈ యొక్క రెమెడీస్ చెప్పేసేయండి, నాది గురుడు 4వ ఇంట్లో ఉన్నాడండి, మీనరాశి అండి, ఇట్లా అస్సలు అడగకూడదు. అందువలన ఎందువల్ల ఇలా అయిపోయింది అని అంటే, యూట్యూబ్లో మీకు ఎక్కువ మంది మీకు శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు, గురు పరంపర లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రోత్సహించడం వలన కంటెంట్ కావాలి కాబట్టి ఛానల్స్ ప్రోత్సహిస్తాయి. ఇక ఈ డమ్మీగాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఏమైపోయిందంటే జ్యోతిష శాస్త్రం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. మీరు కూడా వాళ్ళ ప్రత్యేకత ఉండాలని గురుడు 4వ ఇంట్లో, 6వ ఇంట్లో శని ఇలా చెప్తుంటే మీరు కూడా అలా తయారయ్యారు. మరి పోనీ ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు, మీ అప్పులు తీరినయ్యా? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీ అక్రమ సంబంధాలు అలాంటివి ఏమన్నా మానుకున్నారా? ప్రవచనాలు వింటున్నారు, ఎంతోమంది ప్రవచనకారులు, చాగంటి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు గోశాలు పెట్టుకున్నారు, దేవాలయాలు పెట్టుకున్నారు. వాళ్ళకి అబ్బాయి గురుగారులు అండి డొనేషన్లు ఇవ్వాలండి, ఇస్కాన్ వాళ్ళండి, వాళ్ళు ప్రతి తిథికి కూడా నరసింహస్వామి బర్త్డే ఈరోజు డబ్బులు వేసేయండి, అన్నదానం చేస్తాం, ఈ రకంగా తయారైపోయినాయి మొత్తం అన్ని సంస్థలు కూడా. మరి దానివల్ల ఆధ్యాత్మికత భ్రష్టత్వం అయిపోయింది. కాబట్టి నిజమైనటువంటి ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు మరి చక్కగా ఆయన సిద్ధాంతాన్ని, ఆయన ఐడియాలజీని విత్ నో డివియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పారు.
లార్డ్ కృష్ణ చెప్పినటువంటి ఐడియాలజీని మళ్ళీ చక్కగా పరమేశ్వరుడే ఆయన అవతరించి ఆనందమూర్తిగా వచ్చారు. మరి ఆయన ఈ కలియుగాంతానికి మనకి భగవంతుడు కలియుగాంతం వరకు కూడా ఓం నమో వెంకటేశాయ అని అంటాం. వెంకటేశ్వరుడే కలియుగానికి అధిపతి అని చెప్తాం, కలియుగ దేవుడు అంటాం. అలా కలియుగం తర్వాత నెక్స్ట్ ట్రాన్సిషన్ జరుగుతుంది. నెక్స్ట్ యుగానికి సత్యయుగానికి వెళ్తారు. అప్పుడు మిమ్మల్ని రక్షించేది ఒకే ఒక్క మంత్రం, బాబానాం కేవలం. బం బం బాబా అంటూ శివుడికి చెప్తాం కదా, బాబానాం కేవలం చెప్పబడింది కలియుగ భవిష్యత్తు పురాణంలో. మరి కల్కి అవతారము మనకి చక్కగా శంభాలా గ్రామంలో పుడతాడని చెప్పారు. ఆ శంభాలా గ్రామమే దానికి గుర్తిచ్చారు, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ అని. అదే గూగుల్ చేసి చూడండి, సింగ్ భూమి, అదే జార్ఖండ్లో ఉంది, బీహార్లో, జార్ఖండ్లో. మరి అది ఆనందనగర్ దాని పేరు. మరి అక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళు, మరి అక్కడ ఎప్పుడు కూడా ధర్మమహా సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఆ యొక్క మంత్ర జపము, చాంటింగ్ జరుగుతూ ఉంటుంది, బాబానాం కేవలం కీర్తన జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి సీరియస్గా. ఎందుకంటే లార్డ్ కృష్ణ మధురలో పుట్టాడు, దట్స్ ఆల్. గోకులంలో పెరిగాడు. రాముడు అయోధ్యలో పుట్టాడు, అయోధ్యలో పెరిగాడు, అంతే. దానికి రామాయణం మైథాలజీ ఇది కల్పితము, కావ్యము, ఊహాజనితము. శంభాలా గ్రామము హిమాలయ పర్వతాల అవతల ఉంటుంది, అది ఎవరు వెళ్ళలేరు, ఊహకు అందదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చెప్పకూడదు. మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి, ప్రవచనకారులైనా స్వామీజీలైనా. అది తెలియనప్పుడు గూగుల్ జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తోంది. ఎన్జిఆర్ఐ ఇచ్చింది సర్టిఫికేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. గూగుల్లో చూడండి సింగ్ భూమి అని. దెన్ హౌ డేర్ యు ఆర్ సేయింగ్ దట్ శంభాల అనేటటువంటిది అక్కడెక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉంటుందని చెప్తారు. అది ఊహాజనితం అని చెప్తారు. కలియుగ భవిష్యత్తు పురాణాలన్నీ ఊహాజనితాల, బ్రాహ్మణులు రాశారంటారు ఒకడు. వేదాలన్నీ కూడా 4 శ్లోకాలు చెప్పేసి ఇవన్నీ కూడా ఆవిర్భవించేసినాయి, శివుని యొక్క గంట ఢమరక నాదం నుంచి వచ్చినాయి అని చెప్పేటటువంటి వాళ్ళంతా ఎందుకు? రాముడు కల్పితం, రామాయణం కల్పితం అన్నప్పుడు ఎందుకు నోరెత్తట్లేదు? సో మీ జీవితాలు బాగోవాలంటే ఇలాంటివన్నీ, ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళ ప్రవచనాలు విన్నా నాశనం అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనకి స్వామి వివేకానందుల వారు చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పారు, తర్వాత మన ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు, తర్వాత పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, వీళ్ళ ప్రవచనాలు వినండి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఎందుకు వింటారు మీరంతా? ఏం మార్చారు మీకు? మీ జీవితాలను ఏం మార్చారు వాళ్ళు? ఏం మార్చగలరు వాళ్ళు? ఇంకా ఎదురు మీకు కాశీలో మడి భోజనాలు పెడతాం, కింద హాలు కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి, పైన కింద ప్రవచనాలు చెప్పిస్తాం. ఇంకా ఇంకా ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేరా? అశాస్త్రమైన ప్రవచనాలు చెప్పిస్తావా? సో పైన మనము ప్రవచనాలు చెప్పేటప్పుడు పైన మనం ఏం చేస్తాము, మళ్ళీ ఈ యొక్క హాల్ కడుతున్నాము, మడి భోజనాలు పెడతాము, కింద ప్రవచనాలు కట్టిస్తాము, ఇట్లా చెప్తున్నారు. సో ఇవన్నీ కాకుండా మీ అప్పుల మార్గాలు తీరాలన్నా, ఈ యొక్క ఆదాయాలు పెరగాలన్నా డైరెక్ట్గా శివుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు, కృష్ణుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే వస్తుంది. దానికోసం మీ పర్సనల్ జాతకము చెబుతుంది. అండ్ దాని నుంచి రెమెడీస్ అనేటటువంటి కరెక్ట్ రెమెడీస్, ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పేటటువంటి చెట్టు పుట్ట మా దగ్గర హోమాలు చేయండి, 5 లక్షలు ఇవ్వండి, 25 లక్షలు ఇవ్వండి, ఆల్ దిస్ నాన్ సెన్స్ రెమెడీస్ అన్నీ కూడా మీకు ఏం హెల్ప్ చేయవు. సో వాట్ ఆర్ ద కరెక్ట్ రెమెడీస్ అనేటటువంటివి తెలుసుకోండి. ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క గ్రహ సంచారం వలన ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో చూద్దాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మహేందర్, మణిశంకర్, మంగళి వీళ్ళందరూ కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకే వచ్చేస్తారు. అయితే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన పాపం చూశారు కదా, అనవసరంగా అపనిందల పాలయ్యారు, కష్టపడతారు. అష్టమంలో ఉన్నటువంటి శని, కుజ, బుధ గ్రహాల ప్రభావం వలన డిఫేమ్ అవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే కొత్త కొత్త స్నేహాలు ఏర్పడతాయి. అందువలన ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా ఆదాయాల విషయంలో మీరేం చూసుకోని అవసరం లేదు, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాకపోతే అనవసరమైనటువంటి చికాకులు ఒక్కొక్క మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రహాలను బట్టి అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందరికీ ఒకలాగే జరగాలని ఏం లేదు. అయితే ఆర్థికంగా మీరు నష్టపోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా యాక్సిడెంట్లు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి అందరికీ జరగవు, కంగారు పడకండి. ఆ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వస్తాయన్నమాట యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా. ఇక వ్యాపారాలు బాగా ఉలవపాడు మామిడి పళ్ళు బిజినెస్లు చేయండి చక్కగా. బిజినెస్లు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లలో మంచిగా ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మీకు కలిసి వస్తాయి. మా మణిశంకర్ మహేందర్ మరి మంగళికి చాలా దగ్గర అనమాట. మరి ఉలవపాడు మామిడి పళ్ళు చక్కగా వాళ్ళు కొత్త కొత్త బిజినెస్లు చక్కగా నిజాయితీగా స్టార్ట్ చేసుకొని మరి వాళ్ళందరూ కూడా చేసుకోవట్లేదా? చేసుకుంటున్నారు. ఆ విధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా బ్యాంకుల నుంచి సహకారం, ప్రభుత్వాల నుంచి సహకారం, ఇవన్నీ కూడా మీకు అందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు. మరి ఈ యొక్క బుధగ్రహము వృషభ రాశిలోకి 15/5/2026 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా మీకు పనులు అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు గురుడు మీకు లాభస్థితిగతుడై ఉన్నాడు. ఆ తర్వాత చక్కగా మీకు ఈ యొక్క మిథున రాశిలోకి బుధుడు 29 మే 2026 సంవత్సరంలో ప్రవేశిస్తాడు. మరి అక్కడి నుంచి మీ జాతకం ఇంకా తిరుగుండదనమాట. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎక్కువగా తమ పిల్లల ఆరోగ్యం గురించి, ఎదుగుదల గురించి, చదువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ శ్రద్ధకు తగ్గట్టుగా వాళ్ళు కూడా చదువుకోవడం జరుగుతుంది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా చక్కగా పేద ప్రజలకి మీరు సహకారం ఎంత చక్కగా చేస్తారో అంత గొప్పగా మీరు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క రవి వచ్చేసరికి మిథున రాశిలోకి 15 జూన్ 2026 సంవత్సరంలోకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒకటి ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సహకారాలు మీకు లభిస్తాయి, సబ్సిడీలు మీకు లభిస్తాయి, కొత్త కొత్త పరిశ్రమలు మీరు మొదలు పెడతారు. వ్యాపారాలు దగ్గరికి వచ్చేసరికి హాస్టల్ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ కట్టడము, బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు. మరి సింహరాశి వాళ్ళందరూ కూడా మానసికంగా కాస్త డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మీరు డిస్కషన్స్ పెట్టుకోవడానికి, వాదోపవాదాలు పెట్టుకోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చక్కగా సార్ట్అవుట్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం మార్పు తర్వాత 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి 2026లో మీకు కొంచెం సెక్యూరిటీలు, షూరిటీలు, సంతకాలు పెట్టడం అనేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా కనుక లేకపోతే లీగల్గా చిక్కులు. ఇప్పుడు మన మంగళిని తీసుకోండి, అనవసరమైనటువంటి విషయాలకి పాపం అవన్నీ కూడా ఇరుక్కుందా లేదా, పేరు డ్యామేజ్ అయిందా లేదా, ఆ విధంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చక్కగా లీగల్గా బిజినెస్లు అన్నీ కూడా మీరు చేసుకొని చక్కగా ముందుకెళ్ళడం ద్వారా ఈ యొక్క రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఇక గేమ్స్లో, క్రీడల్లో కళాకారులు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చాలా గౌరవ పురస్కారాలు జరుగుతాయి. ఆ తర్వాత అనుకున్నవన్నీ కూడా మేము సాధించలేకపోతున్నాము అనుకునేటటువంటి వాళ్ళ కొత్త ద్వారాలు తెరవబడతాయి, కొత్త కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. ఈ రకంగా మనం పరిహారాలు ఏమిటంటే, మనకి రాహువో శని, ఈ యొక్క బుధుడు కుజుడు ఇవన్నీ కూడా బాగుండలేదు. కాబట్టి చక్కగా మీరు ఈ యొక్క కుజ జపం చేసుకోండి, కుజస్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అంటూ అభిషేకం చేసుకోవడము, మంత్రజపం చేసుకోవడం, అనుష్ఠానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అనాథలకి, సాధువులకి, వికలాంగులకి, మరి పేదవారికి సహాయాలు చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళిపోతారు. శుభమస్తు.